హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ తిరుమల కుకింగ్ వీడియోస్. ఈరోజు మన కుకింగ్ వీడియోస్లో రెసిపీ ఏంటంటే దోసకాయ పప్పు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దోసకాయ పప్పుని ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి. ఇంతకీ దోసకాయ పప్పు ఈజీగా ఎలా చేసుకునే వీడియోలో తెలుసుకుందాం. నేనైతే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. 2 టైమ్స్ అయితే క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసిన తర్వాత మనమైతే పప్పు ఉడకబెట్టుకోవడానికి 2 గ్లాసులు అయితే వాటర్ అయితే నేను తీసుకున్నాను. తర్వాత దోసకాయ పప్పుకు కావాల్సినవి ఒక దోసకాయ, 3 టమాటాలు, 3 పచ్చిమిర్చి అండి. ఇలా కట్ చేసుకోవాలండి దోసకాయ ముక్కలన్నీ సన్నగా. టమాటాలు కూడా ఇలా కొంచెం పెద్దగా ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదండి. పచ్చిమిర్చి అండి, తర్వాత కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా. ఇవన్నీ కోసుకున్న తర్వాత మనం పప్పులో ఉడకబెట్టుకోవడానికి వేసుకోవాలండి. అన్ని ముక్కలు ఇలా వేసుకున్న తర్వాత మనం కుక్కర్కి మూత అయితే పెట్టాలండి. మనకైతే 3 విజిల్ 4 విజిల్ అయితే సరిపోద్దండి. 3-4 విజిల్కి అయితే మనకైతే పప్పు అయితే చాలా ఈజీగా ఉడికిపోద్దండి. నేనైతే 4 విజిల్ అయితే ఉంచానండి. చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిందో. పప్పు మొత్తం బాగా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ గళ్ళుప్పు వేసుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్న తర్వాత పప్పు అంతా బాగా టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలన్నీ బాగా మెత్తగా మెదుపుకోవాలండి. మనమైతే పప్పు కూడా ఉంది కదండి. ఈ మొత్తం బాగా పప్పు గుత్తితో బాగా మెత్తగా ఒకసారి బాగా కలుపుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అందరైతే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలానే సబ్స్క్రైబ్ కూడా. చూడండి పప్పు అయితే బాగా మెత్తగా మెదిగిందండి. తర్వాత మనమైతే పప్పుని తాలింపు వేసుకోవాలండి. ఫస్ట్ కళాయి ఒకటి తీసుకున్నానండి. తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత మనం ఎండుమిరపకాయలు అనేవి నేనైతే 3 వేసుకున్నాను. తర్వాత తాలింపు గింజలు, నెక్స్ట్ కొంచెం వెల్లుల్లి వేసుకుంటే పప్పు స్మెల్ చాలా బాగుంటుందండి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కోసారి మళ్ళీ బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి, 2 రెమ్మలు. ఇవన్నీ కొంచెం ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనమైతే కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే పప్పులో అలా తాలింపు వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా పప్పులో అయితే నేనైతే తాలింపు వేసానండి. అంతేనండి. బాగా తాలింపు వేసుకున్న తర్వాత మనం గరిటెతో ఒకసారి కలుపుకోవాలండి. పప్పులోకి ఉల్లిపాయలు, ఎండుమిర్చి అన్నీ పట్టే విధంగా పప్పులో బాగా కలుపుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన దోసకాయ పప్పు అయితే రెడీ అండి. దోసకాయ పప్పు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం స్టవ్ మీద పెట్టి లాస్ట్ కొంచెం కొత్తిమీర ఫైనల్ టచ్ ఇవ్వండి. మనకి ఎంతో టేస్టీగా దోసకాయ పప్పు రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మోర్ ఫర్ వీడియోస్.